ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నా బాసర ట్రిప్ గురించి చెప్తున్నా. మేము రీసెంట్గా బాసర వెళ్ళాము. అక్కడ ట్రైన్ జర్నీలో మేమైతే గోదావరి నది కనిపించింది. అక్కడ మేము కాయిన్ వేసామన్నమాట. మాకైతే ట్రైన్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం, అందుకే ట్రైన్లో వెళ్ళాము. అక్కడ బాసరలో దిగామన్నమాట. దిగి మాకు కారు ఉంది, కానీ మేము ట్రైన్లోనే ఎందుకు వెళ్ళామంటే మాకు ట్రైన్లో జర్నీ చేయడం అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మేము అక్కడ నుంచి వెళ్తున్నామన్నమాట. మాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మా చెల్లి అక్కడ దర్శనం చేయడానికి వెళ్ళాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ గంగా హారతి అని చెప్పారు, అందుకే అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే నేను కాలు చూడండి, గంగా నది హారతి ఎంత బాగుందో నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాసర వస్తే తప్పకుండా ట్రై చేయండి. మేమైతే చాలా ఫీల్ అయ్యాము. చూడండి, ఆ హారతి ఇస్తుంటే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. కింద ఉంటుండే కానీ అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పేసి పైన చేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న గురువులు చేశారు. మా చెల్లి అయితే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. దాని తర్వాత మేము రూమ్లోకి వెళ్ళి డిన్నర్ చేసాము. తర్వాత మార్నింగ్ షార్ప్ 5 o'clockకి లేచి మేమైతే స్నానం చేయడానికి గోదావరి నది దగ్గరికి వెళ్ళామన్నమాట. గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసాము. ఆటోలో వెళ్ళాము. 7కి దర్శనం ఉంది, అందుకే మేము ఫాస్ట్గా లేచి గోదావరి నది దగ్గరికి వెళ్ళాము. అక్కడ స్నానం చేసి అక్కడే గంగమ్మ దేవి ఉంది. అక్కడ మేము పూజ చేసాము. గంగమ్మ దేవి చూస్తున్నాం కదా ఎంత బాగుందో. చుట్టూ గోదావరి నది మధ్యలో గంగమ్మ దేవి ఎంత బాగుంది. అక్కడ మంచిగా పూజ చేసుకొని 365 దీపాలు చాలా మంచిది అన్నారు. అందుకే అక్కడ కొనుక్కొని అక్కడ ముట్టించి మేమైతే నెక్స్ట్ గోదావరి నది దగ్గర దీపం వదిలేయాలని చెప్పారు, అందుకే అక్కడికి వెళ్ళాము. మేమైతే పూజ చాలా మంచిగా చేసామన్నమాట. మాకైతే మంచిగా అనిపించింది. చూడండి గోదావరి నది ఎంత కలకలలాడుతుందో. మంచి సన్ రైజ్ అక్కడ ఉంది. నెక్స్ట్ అయితే మేము అక్కడ బొట్టు పెట్టారు. డ్రెస్ చేంజ్ చేసుకొని బొట్టు పెట్టుకొని మేమైతే ఇప్పుడు గోదావరి నదిలో దీపం వదిలేయడానికి వెళ్ళాము. స్టెప్స్ అయితే నేను దిగుతున్నాను. చూడండి, అక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది. అక్కడ కూడా ఒక దేవత ఉందన్నమాట. అక్కడ పూజ చేసుకొని అక్కడ దీపం ముట్టియాలన్నమాట. ఆ దీపాన్ని ముట్టించుకొని మనము అల్లకు పోయి వదిలేయాలి. చూడండి, ఫస్ట్ అయితే మా మమ్మీ వదిలేసింది. తర్వాత నేనైతే సూపర్ ఉందన్నమాట. అన్నీ పోతుంటే తర్వాత నేనైతే వదిలేసాను. చూడండి, నేనైతే మొత్తం సూపర్ అనిపించింది. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. దర్శనం అయిపోయినాక మా చెల్లి అక్షరాభ్యాసం కూడా అక్కడే చేసాము. తర్వాత మేమైతే టెంపుల్లో వీడియో తీస్తామనుకున్నాం, కానీ తీయనీయలేదు. అందుకే మేమైతే తర్వాత వ్యాస మహర్షి గుహ ఉండే అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళాలంటే చాలా ఎక్సైటింగ్ ఉండే. అక్కడికి వెళ్ళాలంటే భయం కూడా అయింది. మేమైతే వెళ్ళాము. అక్కడ వ్యాస మహర్షి గారు సరస్వతి దేవి కోసం తపస్సు చేస్తే సరస్వతి దేవత అక్కడ వెలిసిందనమాట. ఆ స్టోరీ కూడా అక్కడ ఉంది. తర్వాత మేము ఒక ప్లేస్కి, ఒక బర్డ్స్ యానిమల్ శాంక్చురీకి వెళ్ళామన్నమాట. అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, ప్యారెట్స్ కూడా ఉన్నాయి, బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ప్యారెట్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాం. మా చెల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందన్నమాట. అక్కడ మేము ర్యాబిట్స్కి కూడా ఫుడ్ తినిపించాము, గ్రాస్. ఎంత బాగుంది. మా చెల్లి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది. మా చెల్లి నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత మేము లంచ్ చేశాక టైం అవుతుందని వెళ్ళిపోయామన్నమాట. చూడండి ట్రైన్. మా చెల్లి అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం మంచి సపోర్ట్. అక్కడ స్టాప్లో మేమైతే ఫోటో దిగాము. మా చెల్లి
తాగుదామని ట్రై చేసాము. నేనైతే జస్ట్ వీడియో కోసమే తాగాను తప్ప నేను కావాల్సుకొని తాగలేను. అక్కడైతే సూపర్ ఉంటుంది తెలుసా. మీరు ఎప్పుడన్నా అక్కన్నపేటకి వెళ్తే కంపల్సరీ ఈ చాయ్ ట్రై చేసి వెళ్ళండి. ఓకే బాయ్.